శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంట్లో కూర్చొని మనం శుభ సమయాన్ని చూసుకోవడం ఎలా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుగా మనం ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము ఈ 4 వారములలో ఏ ఏ సమయాలు ఏ రకంగా మనకు ఉపయోగపడతాయి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు గురువారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం పూట ఏ ఏ పనులు చేస్తే మనకు విజయం చేకూరుతుంది, ఏ ఏ పనులు ప్రారంభించాలి అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. సహజంగా ఒక చక్కటి వివాహం చేయాలన్నా, ఒక గురువుగారి దగ్గరికి ఒక చక్కటి విద్యార్థిని పంపించాలన్నా, ఏదైనా ఒక విద్యను ప్రారంభించాలన్నా గురువారం, శుక్రవారం రెండు కూడా ప్రధానమైనటువంటిదే. కానీ శుక్రవారం కంటే గురువారం చాలా ప్రధానమైనటువంటిది. మనం సహజంగా పిల్లల్ని స్కూల్స్లో చేరుస్తూ ఉంటాం. స్కూల్స్ అయిపోయిన తర్వాత కాలేజీలో చేరుతూ ఉంటారు. పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా కొంతమంది పిహెచ్డీలు, ఎంఏలు ఇలా చేస్తూ ఉంటారు. వారికి కూడా గురువారం చాలా ప్రధానం. కాబట్టి అటువంటి గురువారం రోజున ఏదైనా సరే మనం చదువుకు సంబంధించినటువంటి అధిపతి గురువు. మనకి ఒక చక్కటి విద్యను ఇవ్వాలన్నా, చక్కటి జ్ఞాపక శక్తిని ఇవ్వాలన్నా గురువు యొక్క అనుగ్రహం మనకు జాతకంలో చాలా బలంగా ఉండాలి. చక్కటి వాక్కు అధిపతి. మనకు చక్కటి వాక్కు రావాలన్నా, అంటే చక్కగా మాట్లాడాలన్నా గురువు మనకు అధిపతి. కాబట్టి అటువంటి గురువారం రోజున మనం ఏ ఏ కార్యక్రమంలో ఏ ఏ సమయంలో మనం మొదలు పెడితే చక్కగా విద్యాభ్యాసం చేస్తే వేదాధ్యయనానికి కానీ విద్యాధ్యయనానికి కానీ ఏదైనా ఒక స్కూలుకు పంపించేటువంటిప్పుడు ఇలాంటి సమయాల్లో పంపిస్తే చక్కటి విద్యావంతులు అవుతారు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. అదే రకంగా ఏదైనా ఒక సంస్థలో పని చేయడానికి వెళ్ళేటప్పుడు, అంటే కొత్తగా ఉద్యోగానికి చేరుతూ ఉంటాం, కొత్తగా వ్యాపారంలో చేరుతూ ఉంటాం. ఆ చేరేటువంటప్పుడు ఎటువంటి సమయాలలో గురువారం పూట చేరితే మనకు శుభం కలుగుతుంది, ఏ ఏ సమయాల్లో మనం వెళితే అశుభం కలుగుతుంది అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకున్నాం. వారాల్లోకెల్లా గురువు, ఆయన పేరే గురువు, అందుకే దాన్ని గురువారము అంటాం. అంటే దేవతలందరికీ కూడా గురువు. అటువంటి గురువారము రోజున మనకు శుభ సమయములు ఏమిటి అనేటువంటి దాని గురించి మనం తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా ఉదయాన్నే 6 నుంచి 7 వరకు చాలా అద్భుతంగా ఉంటుంది గురువారం పూట. తర్వాత 11 నుంచి 12 గంటల వరకు గురువారం పూట చాలా అద్భుతమైనటువంటి సమయాలు. సాయంకాలం పూట 4 నుంచి 5 వరకు ఈ 3 సమయాలలో గురువారం పూట ఏదైనా మనం పనులు ప్రారంభిస్తే చాలా అద్భుతమైనటువంటి యోగములు కలుగుతాయి. గురువారం పూట చేయకూడనటువంటి అశుభ సమయాలు ఏవి అని చూసుకున్నట్టయితే ముందుగా 1:30, 3 రాహుకాలం అంటాం, 9, 10:30 గుళిక కాలము అంటాం, 6, 7:30 కొద్దిగా దీన్ని యమగండం అంటాం. ఇటువంటి 6, 7:30 యమగండ సమయంలో ప్రయాణాలు మాత్రమే చేయకూడదు. కానీ విద్యకు సంబంధించినటువంటి పనులు మాత్రం చక్కగా గురువారం పూట ఒక 5 నిమిషాలు ఇంట్లోంచి బయలుదేరి ముందుగా వెళ్ళి లక్షణంగా ప్రారంభించుకోవచ్చు. ఇది గురువారం యొక్క విశేషమైనటువంటి ఫలితం. అదే రకంగా గురువారం రోజున వేదాధ్యయనం కానీ విద్యాభ్యాసం కానీ చేయడానికి తారాబలం చూసుకొని నక్షత్ర తారాబలంతో పాటు లగ్న బలం అంటాం. అంటే సహజంగా మనం వెళ్ళేటువంటిప్పుడు తిథులు చాలా అద్భుతంగా ఉండాలి. ఏ వారమైనా సరే గురువారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ ఏ వారమైనా సరే మనకు తిథులు చాలా అనుకూలంగా ఉండాలి. మనకు అసలు తిథులు ఎన్ని అని చూసుకున్నట్టయితే మొత్తానికి మనకు 15 తిథులు. ఏమేమి అని చూసుకున్నట్టయితే ముందుగా అమావాస్యతో ప్రారంభించినట్టయితే అమావాస్య, పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. ఇవి తిథులు. ఈ తిథులలో ఏ ఏ తిథులు మనకు అద్భుతంగా ఉండబోతాయి అనేటువంటి దాని గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఏ ఏ తిథులు అద్భుతంగా ఉంటాయి తర్వాత వీడియోలో, తర్వాత శుక్రవార ఫలితం దాంట్లో మనం తెలుసుకుందాం. స్వస్తి.